హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం కేక్లోకైనా ఫ్రాస్టింగ్లోకైనా ఎందులోకైనా యూజ్ అయ్యే ఐసింగ్ షుగర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు మనం ఇంట్లో డైలీ యూజ్ చేస్తాం కదా రెగ్యులర్ షుగర్, దానిని వేసుకోవాలి. ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిసేలాగా మనం మిక్సీని పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక జల్లెడలో వేసి బాగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత మనకి జల్లెడలో బాగా మెత్తగా అవ్వని షుగర్ మిగులుతుంది. దానిని మనం తీసి పక్కన పెట్టుకుందాం. జల్లించుకున్న తర్వాత ఫైన్ పౌడర్ మిగులుతుంది కదా, అదే మనకి ఐసింగ్ షుగర్ అవుతుంది. ఈ ఐసింగ్ షుగర్ని మనం 8 కంటైనర్లో ఉంచుకొని 2-3 మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇంట్లో ఐసింగ్ షుగర్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఐసింగ్ షుగర్ మీరు ఎందులో యూస్ చేశారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.